డీటెయిల్స్ చూద్దాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహించారు. స్టేడియంలోనే గవర్నర్, సీఎం, మంత్రులు ఉన్నారు. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకెళ్లారు. బారికేడ్లు దూకి మరి వెళ్లారు. అభిమానులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటన జరిగిన వెంటనే బాధితులను శివాజీనగర్లోని బోరింగ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట సమయంలో భారీ కేడ్లు కూలిపోవడంతో 3 కాళ్లు విరిగాయి. మరో 6గురికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. జన సమూహాన్ని నియంత్రించలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాధితులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధితులకు క్షమాపణలు చెప్పారు. పరిస్థితి చేయి దాటిపోయిందని అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో అదుపు చేయలేకపోయినట్టు తెలిపారు. ఆర్సీబీ విజయం తర్వాత అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతుండగా ఇలాంటి విషాదకర ఘటన జరగడం అందరినీ కలిచివేసింది.